మరణించక ముందు చాలా రకాలుగా జరిగింది. కానీ ఈ యొక్క దొంగలు ఏం చేశారు, వీళ్ళు ఎవరంటే రోమా ప్రభుత్వంలోనే నేరం చేసిన నేరగాళ్ళు అనమాట. వీళ్ళు బందిపోటు దొంగలు. ఈ బందిపోటు దొంగలు అందరినీ హింసించి అరణ్య మార్గంలోనే వెళ్ళే వారిని అందరినీ కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వారికి వ్యతిరేకించినప్పుడు వాళ్ళని చంపేవారు అనమాట. అలాంటి వారి మధ్యన ఎలాంటి పాపం చేయని దేవుడు వారి మధ్యలోనే సిలువ వేయబడ్డారనమాట. అయితే ఈ దొంగ రెండు వాటిల్లోనూ, రెండు సువార్తల్లోనూ, ఒకటి లోక సువార్తలో మాత్రము ఒక్కరు నిందించారని ఉంది. కానీ మార్కు సువార్త, మత్తయి సువార్తలో మాత్రము ఇద్దరు నిందించారని ఉందన్నమాట. మత్తయి 27:44లో తర్వాత మార్కు సువార్త 15:32 ఇశ్రాయేలీయుల రాజు యేసుక్రీస్తు ఎప్పుడు శిలువ మీద నుండి దిగి వచ్చును, అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా శిలువ వేయబడిన వారు ఆయనను నిందించారు. ఇప్పుడు రెండు సువార్తల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఇద్దరు నిందించారు. కానీ అక్కడ ఒక్కడే వెళ్ళాడనమాట. దేవుణ్ణి వారితో అన్నాడు కానీ వారితో అనలేదు కదా. అప్పుడు అలాంటప్పుడు ఈ యొక్క దొంగలను మార్పు ఏ విధంగా వచ్చింది? మొదటి మాట ప్రకారము దొంగకి మార్పు వచ్చింది. ఈయన ఈ సిలువలో ఎంత హింసించి నిందించి ఈయన సిలువలను ఈయన సిలువ మరణానికి అప్పగించినా కూడా ఈయన కింద ఉన్న వారిని అంటే రోమ ప్రజలందరినీ కూడా క్షమించు, వీరు ఏం చేస్తున్నారు వీరిని క్షమించాలి అని అంటున్నాడు. ఈయన మనసు ఎలాంటిది? ఈయన మనసు ప్రేమమయుడు కనుక ఈయన ఎట్లా అంటున్నాడు అనేది దొంగలో